ఇతర ఎక్కువ ట్రాన్స్పరెన్సీ మనకు సిస్టంలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఏమేంటంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ మరియు తర్వాత అట్రాసిటీస్ ఆఫ్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మేము ఏంటంటే స్టడీ చేస్తున్నాము. మనకి ఇండియాలో ఎవ్రీ ఇయర్ సుమారుగా ఎన్ని లక్షల కేసెస్ నమోదవుతున్నాయో మీకు అప్రాక్సిమేట్లీ తెలిసే ఉంటుంది, మీడియాలో ఉన్న వాళ్ళందరికీ. సుమారు ఈ ఇయర్ 2024లో 4.5 లక్షలు అంటే సుమారు 4.5 లక్షల కేసులు అగెన్స్ట్గా ఉమెన్స్ మీద ఏంటంటే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైమ్స్ ఎలా మన ఇండియా ఎంత డెవలప్ అవుతుందో కూడా మన యొక్క ఉమెన్స్ పరంగా కూడా మాత్రం డెవలప్ కావట్లేదు. దీన్ని కూడా నేను సపరేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి రెడీ చేశాము. ఎందుకంటే ఈ యొక్క మనకి ఇచ్చిన షార్ట్ టైంలో అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం ఏంటంటే రివీల్ చేయడానికి కుదరదు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఇంకేమైనా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకేమైనా టాపిక్స్ ఉంటే నేను డిస్కస్ చేస్తాను మీతోటి. థ్యాంక్ యూ అబ్రాన్ గారు. సేమ్ ఆర్గనైజేషన్ నాకు సేమ్ మెంటాలిటీ తోటి సేమ్ ఇలా ఇటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చే ఇంతమంది ఒకటేసారి వితిన్ ఒక 10 minutesలో పరిచయమైనందుకు స్టేజ్ మీద ఉన్న అందరికీ, మేడంకి మరియు అందరికీ ఆర్గనైజర్స్కి చాలా ధన్యవాదాలు. మేము కూడా కలిసి మీతో పనిచేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.